మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This is sir, my brand. ఈ స్టేజ్ మీద యుద్ధం అంటూ మొదలు పెట్టాక కంటికి కనబడాల్సింది టార్గెట్ మాత్రమే. ఎందుకంటే ఈ వారం నుంచి D20లో జరగబోతోంది టికెట్ టు సెమీఫైనల్. మరి ఈ టికెట్ టు సెమీఫైనల్ కంటెస్టెంట్ ఎవరో తెలుసుకోవాలంటే మనం కాంపిటీషన్ బిగిన్ చేసేయాలి. మరి కాంపిటీషన్ బిగిన్ అవ్వాలంటే మన పవర్ఫుల్ జడ్జెస్ ని ఇన్వైట్ చేసేయాలి. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ద స్టైలిష్ విజయ్ బిని మాస్టర్ అలాంగ్ విత్ ద టాలెంటెడ్ రెజినా కసాండ్రా. Judges, welcome to Ticket to Semi-Finals. సో పోయిన వారం మనం చూసాం పవర్ క్వాలిఫైయర్స్. అందులో ఒక వెరీ వెరీ స్పెషల్ పవర్ ని మన కంటెస్టెంట్స్ కి ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ గా క్వార్టర్ ఫైనల్స్ కి ఆ పవర్ తో క్వాలిఫై అయ్యారు. మరి ఈ వారం టికెట్ టు సెమీఫైనల్స్ అనే పవర్ తో వచ్చారు జడ్జెస్. సో దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, దీన్ని గెలుచుకునే ప్రాసెస్ ఏంటి, అసలు ఫార్మాట్ ఏంటి? ఎస్ టు ఆల్ ద కంటెస్టెంట్స్. బేసిక్ గా మనం లాస్ట్ వీక్ ఒక 10 పర్ఫార్మెన్సెస్ చూసాం. ఆ 10 మెంబర్స్ లో ఒకరికి ఒక పవర్ ఇచ్చాం. అందులో ఆ పవర్ గెలుచుకుని నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళింది ఇస్ మిస్టర్ రాజు. ఇప్పుడు బ్యాలెన్స్ 9 మెంబర్స్ ఉన్నారు. ఈ 9 మెంబర్స్ కి అగైన్ మన కాంపిటీషన్ కంటిన్యూ అవుతుంది. ఇందులో వీళ్ళందరూ పర్ఫార్మెన్స్ చేస్తారు, మేమిద్దరం కలిపి సీక్రెట్ స్కోర్స్ చేస్తాం. బట్ ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఈ సీక్రెట్ స్కోర్స్ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత మేము రివీల్ చేస్తాం. ఎన్ని పర్ఫార్మెన్సెస్ చేయాలి మాస్టర్? ఒక్కొక్కరు 1 పర్ఫార్మెన్స్ చేయాలి. సో 9 పీపుల్ 9 పర్ఫార్మెన్స్. అండ్ అందులోంచి టాప్ పర్ఫార్మర్ కి అందులోంచి టాప్ పర్ఫార్మర్ కి మీరు ఈ పవర్ ఇవ్వడం జరుగుతుంది. టికెట్ సెమీఫైనల్స్ ఇస్తారు అంతేనా? నో. ఇప్పుడు ఈ 9 పర్ఫార్మెన్స్ లోంచి మేము ఎలా అయితే సీక్రెట్ స్కోర్ వేసి రివీల్ చేస్తామో అందులోంచి టాప్ 3 వాళ్ళకి మళ్ళీ ఇంకొక రౌండ్ పెడతాం. ఆ టాప్ 3లో టాప్ 1 ఎవరుంటారో వాళ్ళకి ఈ టికెట్ టు సెమీఫైనల్. రెజినా గారు, సో టాప్ 3లో ఉన్నటువంటి వాళ్ళకి అఫ్ కోర్స్ అందులోంచి అంటే నెంబర్ 1 కంటెస్టెంట్ కి మీరు సెమీఫైనల్స్ కి పంపించేస్తారు, క్వాలిఫై అయిపోతారు. మరి మిగిలి ఉన్నటువంటి 6 వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు డేంజర్ జోన్ లోకి వెళ్తారు. ఒక్కరి కంటెస్టెంట్ కి వాళ్ళ జర్నీ ఇక్కడే ఎండ్ అవుతుంది. మరి ఈ టఫ్ కాంపిటీషన్ కి ఈ టికెట్ టు సెమీఫైనల్స్ కి జడ్జెస్ మీ బెస్ట్ విషెస్ మన బ్యూటిఫుల్ కంటెస్టెంట్స్ కి ప్లీజ్. ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను మీ పర్ఫార్మెన్సెస్ చూడడానికి, ఎందుకంటే టికెట్ టు సెమీఫైనల్స్ అని ఐఎమ్ షూర్ మీ బెస్ట్ అని యు హావ్ సేవ్డ్ ఇట్ ఫర్ దిస్. సో ప్లీజ్ గివ్ us an entertaining ఎపిసోడ్. విజయ్ మాస్టర్, ఆల్ ద బెస్ట్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాను, D20 అన్నది నార్మల్ సీజన్ కాదు, వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్. అండ్ ఈ సీజన్ లో అందరు టాప్ మోస్ట్, అందరు ద బెస్టే ఉన్నారు. వీళ్ళల్లోంచి క్వార్టర్స్ కి సెమీస్ కి ఎవరు వెళ్తారన్నది ఆడియన్స్ మేము అందరం వెయిట్ చేస్తున్నాం. సో లెట్స్ సీ. ఆల్ ద బెస్ట్ గైస్.
ఆల్ ద బెస్ట్. ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. అండ్ విజయ్ బిని మాస్టర్ మీరు అన్నది కరెక్టే. D20 అనేది నార్మల్ సీజన్ కాదు, ఇది టాప్ ఆఫ్ ఆల్ సీజన్స్. సో టికెట్ టు సెమీఫైనల్స్ రేస్ ని ఫస్ట్ ఎవరు బిగిన్ చేయబోతున్నారు? నా సైడ్ నుంచి పండగ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ మీ అందరికి ఇవ్వడానికి వస్తున్నాడు పండు. మరి టికెట్ టు సెమీఫైనల్ రేస్ ని మొదలు పెట్టబోతున్నాడు పండు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్. మిల్కీ బ్యూటీ పండు. పండు అంటే ఓన్లీ డాన్సర్ కమెడియన్ అనుకుంటున్నారా? పండు అంటే రొమాంటిక్ హీరో. రజీనా గారు మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? పండు
రెజినా గారు. పండు ఆనెస్ట్లీ చాలా మంచి పర్ఫార్మెన్స్. ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ, బికాజ్ మీరు మీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది అండ్ మీరు చేసిన ఆల్ ద పర్ఫార్మెన్సెస్ దీని ముందు చాలా హ్యాపీగా ఫన్ గా యూనో ఇట్ వాజ్ మోర్ ఇన్ లైన్ విత్ యువర్ క్యారెక్టర్. పండు ఎలా ఉంటారో అలాగే మీరు స్టేజ్ లో చూపించారు. కానీ షో ఇస్ గోయింగ్ టువర్డ్స్ ద ఫైనల్స్ అన్నమాట. మీరు కూడా కొంచెం సీరియస్ గా ఇది తీసుకొని ఇంకా వేరియేషన్స్ చూపిస్తున్నారు. ఆనెస్ట్లీ మీరు స్టేజ్ మీద మిల్క్ షేక్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆనెస్ట్లీ చాలా ఎంజాయ్ చేసాం. ప్రభుదేవ మాస్టర్ వెరీ వెరీ గుడ్, వెరీ వెరీ నైస్. డాన్సర్స్ కూడా అందరూ చాలా బాగా చేశారు. అందరూ రియల్లీ ఎలివేటెడ్ ద పర్ఫార్మెన్స్. పండు మేడం, నా హార్ట్ మీకు. My heart is beating Adola Sukoba Adi Yenali waiting Anela Tarumutondi Madi థ్యాంక్ యూ రెజినా గారు. అండ్ విజయపిని మాస్టర్, మీకు ఎలా అనిపించింది? చాలా బాగా చేశారు. ఇందులో కొన్ని ఉన్నాయి మంచివి నాకు నచ్చినవి. స్పెషల్లీ స్టార్టింగ్ లో నువ్వు రోజెస్ తో చేసావు కదా టైమింగ్, అది చాలా బాగా నచ్చింది పండు. దాని తర్వాత నీది ఒక సోలో సెక్షన్ వచ్చింది, అది కూడా చాలా బాగా చేసావు. అండ్ మ్యూజిక్ డ్రాప్ అయిన తర్వాత ఒకటి బాగా చేశారు. నువ్వెంత బాగా చేసావో బాయ్స్ అంతే బాగా చేశారు. అండ్ కొరియోగ్రఫీ కూడా అంతే బాగుంది. సో నాకు అన్ని బాగా నచ్చితే నేనేమంటానో తెలుసు కదా. ఫర్ మీ దిస్ ఇస్ ఓజీ పర్ఫార్మెన్స్. నీ ప్రేమ మైకం ప్రవహించే లోనా నీ ఊహల దాహం శృతి మించే లోనా వేచి వేచి కలలే మిగిలే దాచి దాచి ఉంచా చూసి చూసి వయసే రగిలే చేరి పంచుకుంటా చతగా చతగా ముద్దు 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 చేసి గుండెల్లోన చిరుమంటేసి మా బాయ్స్ కి థ్యాంక్స్ చెప్పాలి మాస్టర్. చాలా కష్టపడ్డారు. అంటే నైట్ అంతా చేశారు మాస్టర్. మొత్తం పర్ఫెక్షన్ చేయించింది నా అసిస్టెంట్ విక్కీ. ముద్దు 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 చేసి గుండెల్లోన చిరుమంటేసి మాస్టర్ ఈ సీజన్ లో నేను చేసిన ప్రతి పర్ఫార్మెన్స్ కి బాయ్స్ ని కానీ అంటే మొత్తం అంటే కొరియోగ్రఫీ చేసిన తర్వాత మొత్తం చూసుకునేది మాత్రం విక్కీ మాస్టర్. మేము పడుకోపోయినా వాడైతే పడుకోడు మాస్టర్. వాడు అంత హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు. అంటే ఎప్పుడు స్టేజ్ మీదకి రాలేదు వాడు. ఈ రోజు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. లవ్లీ లవ్లీ. అంతా బాగుంది. బట్ ఇంకొకటి ఏంటంటే నువ్వు మరీ షర్ట్ లేకుండా టీ షర్ట్ లేకుండా ఉంటే నాకు నచ్చలేదు. ఇదే లాస్ట్ మ్యాచ్. ఇంక ఇప్పుడు షర్ట్ కట్టేపను. ఆహా, తను నేను కవర్ చేయడానికి నీకు వచ్చి ఒక జాకెట్. నీ మోహావేశం లయ పెంచే లోనా బిగిసి బిగిసి క్షణమే యుగమై నన్ను చుట్టుకున్నా ఎగిసి ఎగిసి విసిరా సిసినై నిన్ను చేరుకున్నా జతగా లవ్లీ విజయపిని మాస్టర్. లవ్ యూ మాస్టర్. ఆల్ ద బెస్ట్ పండు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. జడ్జెస్, మరి ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్స్. థ్యాంక్ యూ జడ్జెస్. ఆల్ ద వెరీ బెస్ట్ ప్రభు. ఈ టికెట్ టు సెమీఫైనల్ రేస్ లో నెక్స్ట్ రాబోతున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు? ఈ స్టేజ్ ని సందడి చేయడానికి వస్తున్నాడు మా సంకేత్. దీపిక గారి టీం నుంచి నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి సంకేత్ రాబోతున్నాడు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్. మన భూమిపైన మనిషి చనిపోయాక మనిషి ఒక బ్రెయిన్ 7 నిమిషాల పాటు బ్రతుకుంటుందంట. అప్పుడు ఆ బ్రెయిన్ మనిషిని ఏమడుగుతుంది? ఎందుకు పుట్టాం, ఎక్కడ పుట్టాం, ఎందుకు చనిపోతున్నాం అని చాలా ప్రశ్నలు అడుగుతుంది కదా. ఇప్పుడు ఈ మనిషి బ్రెయిన్ ఏమడుగుతుంది చూద్దామా? నిత్య
నిత్యం ఏకాంత క్షణమే అడిగా యుద్ధం లేనట్టి లోకం అడిగా రక్త తరంగ ప్రవాహం అడిగా ఉదయం లాంటి హృదయం అడిగా అనుబంధాలకు ఆయుస్సడిగా ఆనందాశ్రుల కాశీసడిగా మది నొప్పించని మాటలు అడిగా ఎదమెప్పించే యౌవనమడిగా పిడుగులు రాల్చని మేఘం అడిగా జ్వలించు నూరేళ్ల పరువం అడిగా వరించు తరించు వలపే అడిగా ప్రాణతుల్యమౌ బంధం అడిగా పచ్చికలో మంచు ముత్యాలడిగా పూల ఒడిలో పడకే అడిగా తను ఓదార్చే ఓ పులుకడిగా తననే నిమిరే వేళ్లను అడిగా నెమలి ఆటకు పదమే అడిగా కోయిల పాటకు పల్లవి అడిగా నదిలో గుక్కెడు నీళ్ళే అడిగా మదిలో జానెడు చోటే అడిగా మత్సంటు లేని జాబిలి నడిగా నక్షత్ర కాంతి నట్టింటడిగా దుఃఖం వధించు అస్త్రం అడిగా అస్త్రం ఫలించు యోగం అడిగా చీకటి ఊడ్చే చీపురు నడిగా పూలకు నూరేళ్లామని అడిగా మానవ జాతికి ఒక నీతడిగా వ్యతల రాత్రికే వేకువనడిగా ఒకటే వర్ణం సబబని అడిగా ఒక అనురాగం ముడిలో అడిగా వాలని పొద్దున నెలవంకడిగా ప్రాణముండగా స్వర్గం అడిగా న్యాయం ధర్మం ఇలలో అడిగా ఎదరగిలించే కవితే అడిగా కన్నీరెరుగని కన్నే అడిగా క్షామం నశించు కాలం అడిగా చుక్కలు దాటే స్వతంత్రం అడిగా దిక్కులు దాటే విహంగమడిగా తొలకరి మెరుపుల నిలకడనడిగా ఎండమావిలో ఏరును అడిగా మూగపాటకొక చరణం అడిగా మౌన భాష వ్యాకరణం అడిగా నమ్మి చెడని ఓ స్నేహం అడిగా శాంతిని పెంచే సంపదనడిగా వస్తే వెళ్ళని వసంతమడిగా ఏడేడు జన్మలకొక తోడడిగా ఎనాడు వాడని చిరునవ్వడిగా ముసిరే మనసుల ముత్యాలడిగా ముసి ముసి నవ్వుల ముగ్గులు అడిగా ఆశల మెరుపుల జగమే అడిగా అంధకారమా పొమ్మని అడిగా అందరి ఎదలో హరివిల్లడిగా మరుగైపోని మమతను అడిగా కరువైపోని సమతను అడిగా రాయలంటి కవిరాజుని అడిగా అమ్మెర పోతన భక్తిని అడిగా భారతి మెచ్చిన తెలుగే అడిగా పాశుపతాస్త్రం నరుడై అడిగా మోహన కృష్ణుడి మురడే అడిగా మధుర మీనాక్షి చిలకే అడిగా ఉన్నది చెప్పే ధైర్యం అడిగా ఒట్టెక్కించే పందెం అడిగా సేవలపై అడిగా మంచిని పెంచే మనసే అడిగా పంజా విసిరే దమ్మే అడిగా పిడుగుని పట్టే ఒడిపే అడిగా ద్రోహం అణిచే సత్తా నడిగా చస్తే మిగిలే చరిత్ర నడిగా విధిని జయించే ఓరిమి నడిగా ఓరిమిలో ఒక కూరిమి నడిగా సహనానికి హద్దేదని అడిగా దహనానికి అంతేదని అడిగా కాలం వేగం కాళ్లకు అడిగా చిన్న చితకా జగడాలడిగా తీయగా ఉండే గాయం అడిగా గాయానికి ఒక గేయం అడిగా పొద్దే వాళ్ళని ప్రాయం అడిగా ఒడిలో శిశువై చలువాలడిగా కంటికి రెప్పగ తల్లిని అడిగా ఐదో ఏటబడినే అడిగా ఆరో వేలుగా పెన్నే అడిగా ఖరీదు కట్టని కరుణే అడిగా ఎన్నని అడగను దొరకనివి ఎంతని అడగను జరగనివి ఎవ్వరిని అడగను నాగతిని కళ్ళకు లక్ష్యం కలలంటూ కాళ్లకు గమ్యం కాడంటూ భగవద్గీత వాక్యం వింటూ మరణం మరణం శరణం అడిగా నిత్యం ఏకాంత క్షణమే అడిగా యుద్ధం లేనట్టి లోకం అడిగా రక్త తరంగ ప్రవాహం అడిగా ఉదయం లాంటి హృదయం అడిగా అనుబంధాలకు ఆయుస్సడిగా ఆనందాశ్రుల కాశీసడిగా ఉన్న చోట నిల్చుని ఒక బ్రెత్లెస్ సాంగ్ పాడటం ఎంత కష్టమో మన అందరికీ తెలుసు. అలాంటి ఒక బ్రెత్లెస్ సాంగ్ కి ఒక బ్రెత్ టేకింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు సంకేత్. వాట్ అ పర్ఫార్మర్ మ్యాన్. మది నొప్పించని మాటలు అడిగా. నేను బేసిక్ గా ఒక సీజన్ లో సంకేత్ అనేవాడు పర్ఫామ్ చేస్తుంటే సెట్ బయట ఎక్కడెక్కడ తిరుగుతున్న వాళ్ళందరూ కూడా సెట్ లోకి వచ్చి సంకేత్ పర్ఫార్మెన్స్ చూసేవాళ్ళు. కానీ ఈ సీజన్ నేను అప్పటి సంకేత్ ని ఇప్పుడు నాకు కనపడట్లేదు ఏంటి అనే ఫీలింగ్ ఉండేది. కానీ ఈ రోజు నేను మళ్ళీ ఆ ఛాంపియన్ సంకేత్ చూశాను. అబ్బా సీరియస్. విరాట్ కోహ్లీ ఫామ్ లోకి వస్తే అవతల టీం కి ఎంతైతే డేంజర్, సంకేత్ అనేవాడు ఫామ్ లోకి వచ్చాడంటే అవతలోడు ఎవడైనా సరే చాలా డేంజర్. అలాంటి పర్ఫార్మెన్స్ చేశాడు ఈ రోజు. లవ్లీ లవ్లీ వర్డ్స్ ఆది. జడ్జెస్ మీకు ఎలా అనిపించింది ఈ బ్రెత్ టేకింగ్ పర్ఫార్మెన్స్? విజయపిని మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంకేత్, హ్యూజ్ రెస్పెక్ట్ సంకేత్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. పచ్చికలో మంచు ముత్యాలడిగా పాస్దోబ్లో చేసావు, యక్షగాన చేసావు, ప్రతిసారి ఏదో డిఫరెంట్ ట్రై చేస్తూ ఉంటావు. ఆ ట్రై చేయడం వల్లే అందరికి సంకేత్ అంటే ఒక స్పెషల్. ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ బ్రెయిన్ 7 minutes, ఆ 7 minutes ఏమి అయి ఉంటది అని మొత్తం జర్నీ చూస్తే అసలు ఆ థాట్ కి హ్యాట్స్
హ్యాట్స్ ఆఫ్. తను ఓదార్చే ఓ కునుకడిగా నాకు ఇందులో చాలా వావ్ మూమెంట్స్ ఉన్నాయి. స్పెషల్లీ ఆ ఫస్ట్ లిఫ్ట్, ఆ హోల్డ్ అయిన లిఫ్ట్, గౌరవ్ వెరీ గుడ్ గౌరవ్. తనదేమి మీరే వేళ్లను అడిగా నెమలి సీక్వెన్స్ చాలా బాగుంది, ఆ కన్నీలు చాలా బాగుంది, ఒక ముత్యం అది చాలా బాగుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వావ్స్ ఉన్నాయి ఇందులో. అంటే సడన్ గా నువ్వు డాన్స్ చేస్తున్నప్పుడు పవర్ పోయి సాంగ్ ఆఫ్ అయిపోయినా నువ్వు డాన్స్ చేస్తుంటే ఆ సాంగ్ ఏంటి, ఆ లిరిక్స్ ఏంటి క్లియర్ గా అర్థం అవుతాయి సంకేత్. నెమలి ఆటకు పదమే అడిగా So Sanket, beautiful act. Gaurav well supported him. A beautiful concept. For me, this is OG performance. ఒకటే వర్ణం సబబని అడిగా, ఒక అనురాగం ముడిలో అడిగా, వాలని పొద్దున నెలవంకడిగా, ప్రాణముండగా స్వర్గం అడిగా. Sanket is back, and Sanket, next waiting. Yes, sir. All the very best. Thank you so much, sir. థ్యాంక్ యూ విజయబిని మాస్టర్. అండ్ రెజినా గారు, సంకేత్ ఇస్ బ్యాక్ అండ్ హౌ విత్ అ బ్యాంగ్. సంకేత్ ఎక్కడ వెళ్ళారు, ఇక్కడే ఉన్నారు కదా. బ్యాక్ హీస్ బిన్ క్రియేటింగ్ వేవ్స్ ఫ్రమ్ డే 1 అన్నమాట. అండ్ సంకేత్ ఎప్పుడు స్టేజ్ మీద వస్తే వెనెవర్ హిస్ పర్ఫార్మెన్స్ అందరికీ తెలుసు ప్యూర్ డాన్సే ఉంటుంది అండ్ చాలా సిన్సియర్ గా చేస్తారు మీరు. ఐ థింక్ అందుకే మీరు ఛాంపియన్. ఎక్కడ ఏ స్టేజ్ కి వెళ్తే యువర్ ఛాంపియన్ అన్నమాట. అండ్ యు సచ్ అన్ ఇన్స్పిరేషన్. తొలకరి మెరుపుల నిలకడ నడిగా ఈ పర్ఫార్మెన్స్ లో మాస్టర్ చెప్పినట్టే వావ్ మూమెంట్స్ ఉన్నాయి, నాకు కొన్ని అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆ టైమింగ్ కి గౌరవ్ ఏం టైమింగ్ అండి మీకు. మూగ పాటకొక చరణం అడిగా, యూ షోడ్ ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ లిరిక్. ఒక ఛాంపియనే చేయగలడు ఇది. మౌన భాష వ్యాకరణం అడిగా. సంకేత్ తెలుగు మీ మాతృభాష కాదు కదా. కన్నడ కొంకణి. ఐ వాజ్ యాక్చువల్లీ వండరింగ్ సంకేత్ ఎలా చేశారు ఇది, బికాజ్ యూ యాక్చువల్లీ డిడ్ ఎవ్రీ స్టెప్ ఫర్ ద లిరిక్స్ అండ్ ఐ వాజ్ వండరింగ్ ఎవరు హెల్ప్ చేశారని. యాక్చువల్లీ మ్యామ్ ఇది లిరిక్స్ కొంచెం చాలా టఫ్ ఉంది, నాకు కొంచెం అర్థం కావట్లేదు. సో ఇద్దరం గూగుల్ చేసుకుని ట్రాన్స్లేషన్ చేసుకుని. But now that you said it, it makes sense. That was the first thought. That was my first thought and breathtaking performance, Sanket idi. నమ్మి చెడని ఓ స్నేహం అడిగా. Hi Gaurav, ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నారు మ్యామ్. మీ కన్నులు చాలా బాగున్నారు. ఏంటి కన్నులు? నా కన్నులో? అవును, నా కళ్ళలో మీరు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. బట్ సంకేత్, ఈ అమేజింగ్ పర్ఫార్మెన్స్ కోసం నా హార్ట్ మీకు. My heart is beating adola elusukoba avi enali waiting anela tarumutondi mavi. జడ్జెస్, మరి బ్రెత్ టేకింగ్ పర్ఫార్మెన్స్ కి మీరిచ్చే సీక్రెట్ స్కోర్స్. Thank you so much, judges. And Sanket, congratulations, huge respect to you, all the very best. ఈ టికెట్ టు సెమీఫైనల్ రేస్ లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేసేటువంటి కంటెస్టెంట్ ఎవరు? వాళ్ళ సైడ్ నుంచి పండగ లాంటి పండు వస్తే మా సైడ్ నుంచి దండగ లాంటి అభిగాడు మా తమ్ముడు వస్తున్నాడు. హైపర్ ఆది గారి తమ్ముడు అభి రాబోతున్నాడు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అభి. నా చాసీ నెంబర్ చూస్తావా? ఈ సూజీ ఇంజన్ హార్స్ పవర్ ఎక్కువ. చేసైనా చాటింగ్ లోకెళ్ళైనా మాటలతో పడగొట్టి పట్టేస్తా. అయితే అమెరికైనా లేదా లండన్ కైనా హ్యాపీగా చెక్కేసి సెటిల్ అవుతా. అయితే మసకైపోతే కొట్టాలి తప్పదు మస్కా. రిస్కే చేసేయాలి
చోట దాగున్నా మిడ్ నైట్ అవుతూ ఉన్నా పబ్బుల్లో కాపు కాస్తున్నా ఏ ఆరేనా మరి నూరైనా ఇక ఆరే నూరు నూరే ఆరేనా మారు 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 మస్కా మారు 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 మస్కా మారు హరే హరే రామ హరే హరే కృష్ణ అమ్మడి అడ్రస్ ఎల్లా చమకుల చల్లా సొగసుల కిల్లా చిక్కద చేతకి ఎల్లా ఓ మై గాడ్ ఓ షిట్ ఒరే నాయనా ఫ్లాష్ మ్యాన్ అన్న నమ్మలేకపోతున్నాను అన్న నువ్వేనా ఇక్కడ అన్న ఫ్లాష్ మ్యాన్ అన్న ఇదిగో మీ ఇద్దరు నీకు ఫ్యాన్స్ అన్న అదో తన నా గర్ల్ ఫ్రెండ్ చూడన్నా పర్వాలేదు చాలా అదృష్టవంతుడు అవునన్నా అన్న మీ ఇద్దరు అసలు నీకు చిన్న ఫ్యాన్స్ కదన్నా నీ మూవీస్ ఇద్దరం కలిసి చూస్తుంటాం అన్న ఏంద్ర నీదే హరే హరే రామ హరే హరే కృష్ణ అమ్మడి అడ్రస్ ఎల్లా చమకుల చల్లా సొగసుల కిల్లా చిక్కద చేతకి ఎల్లా మన ఫ్లాష్ మ్యాన్ అభి అండ్ క్యూటీపై చేసినటువంటి పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది రచన గారు? అభి మాస్టర్ Madam. వెరీ వెరీ నైస్ పర్ఫార్మెన్స్. మీరు ఓపెనింగ్ దగ్గర నుంచి ఒక హీరో లాగా వచ్చారు. మీరు అలా స్లైడ్ చేసి ఆల్ ది ఎఫెక్ట్స్ ఎవ్రీ బిట్ ఆఫ్ ద సాంగ్ ఐ రియల్లీ లవ్ మీ. ఆ స్కేటింగ్ ఇది యూస్ చేసుకుని చాలా సింపుల్ గా చేశారు. డాన్స్ ఉంది, అన్ని ఉంది దీంట్లో. అండ్ ఎండ్ లో ఆ ఫ్లాష్ మ్యాన్ బిట్ కూడా వచ్చింది. సో హీరో కాదు, ఒక సూపర్ హీరో మీరు. థ్యాంక్ యూ మేడం. ఐ రియల్లీ లైక్ ది ఎంటైర్ పర్ఫార్మెన్స్. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. నైస్, ఇట్స్ అ బ్యూటిఫుల్ యాక్ట్ అన్నమాట. ఎవ్రీ టైమ్ యూ డూ సంథింగ్ విత్ ఒక ప్రాప్ తో ఇట్స్ ఆల్వేస్ లైక్ ఓహో పడిపోతుంది, ఓహో ఓహో లైక్ నాట్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు ఫాల్, కానీ పర్ఫెక్ట్ గా చేస్తారు మీరు. ఆ హూప్ నాకు చాలా నచ్చింది. ద మూమెంట్ ఇట్ ల్యాండెడ్ ఆన్ హర్ ఐ వాస్ లైక్ వో. అది ఎలా చేస్తారు మీరు? లైక్ హౌ డు యు హ్యావ్ ఇట్ ఇన్ యువర్ కంట్రోల్? ప్రాక్టీస్ మేడం. ప్రాక్టీస్ చేసినా కూడా తను ఇంకొంచెం వెనక వెళ్తే ముందు వెళ్తే ఇట్స్ నాట్ ఈజీ ఎట్ ఆల్ కదా. బట్ ద ఫ్యాక్ట్ దట్ ఎవ్రీ టైమ్ అది ల్యాండ్ అవుతుంది. సో హ్యాట్స్ ఆఫ్ టు యు అభి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెరీ బ్యూటిఫుల్ యాక్ట్, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. అందుకే నా హార్ట్ మీకు. అండ్ యూ అభికు ఉన్న కంట్రోల్ మీకు ఉంది ఈ ఏజ్ లో. అంటే వెన్ యూ రీచ్ హిస్ స్టేజ్ ఐ డోంట్ నో మీరు ఎలా ఉండిపోతున్నది, బట్ యూ విల్ రియల్లీ రియల్లీ రాక్ ఇట్. థ్యాంక్ యూ రజీనా గారు. జై వల్ల ఈ పర్ఫార్మెన్స్ జై అని లేచింది. విజయపిన్ని మాస్టర్. హాయ్ అభి, హాయ్ మాస్టర్. నీకు స్కేటింగ్ వచ్చా? రాదు సార్. సో ఈ యాక్ట్ గురించి ఇదంతా కేవలం దీని గురించి నేర్చుకున్నాను సార్. అసలు లవ్లీ అభి, లవ్లీ లవ్. చాలా భయం సార్ బేసిక్ గా. నాకు ఇది టైం లేదు, తొందరగా నేర్చుకోవాలి, లేకపోతే ఇంకో సాంగ్ కి వెళ్ళాలి. కానీ ఇంక ఇదే చెయ్యాలి అని చెప్పేసి ఒక 2 hours అలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఇంకొక 2 days లో అయిపోయింది సార్, వచ్చేసింది. స్టేజ్ మీద చేస్తే ఏదో సంథింగ్ డిఫరెంట్ చేయాలన్న నీ తపన వల్లే ఇంత స్మూత్ గా జరిగింది ఇది. అవి నాకు చాలా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. స్పెషల్లీ బాయ్స్ కూడా చాలా బాగా లీడ్ చేశారు. ఈ సాంగ్ ఇంత బాగా రావడానికి రీజన్ అంటే మనోజ్ అన్న కూడా నాకు బాగా హెల్ప్ చేశాడు సార్. అండ్ రాజు, మనోజ్ అండ్ రాజు, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అభి. అండ్ నాకు చాలా బాగా నచ్చింది. వెరీ గుడ్ జై. అసలు ఎంత స్మూత్ గా జై చేస్తూ చేస్తూ ఎక్కడ ఫేస్ లో ఇంత కూడా టెన్షన్ ఏం తెలియట్లేదు, స్మూత్ గా వెళ్ళిపోతుంది జై. వెరీ గుడ్ జై, సూపర్. అండ్ అభి, నాకు ఇందులో చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే నువ్వు ఫస్ట్ వస్తున్న టేక్ ఆఫ్ నాకు నచ్చింది. నువ్వు వచ్చేటప్పుడు ఇందాక రెజినా గారు చెప్పినట్లు ఒక హీరో ఎంట్రీ లాగా అనిపించింది. ఓవరాల్ గా బ్యూటిఫుల్లీ కొరియోగ్రాఫ్, బ్యూటిఫుల్లీ ఎగ్జిక్యూటెడ్. నాకు చాలా బాగా నచ్చింది. లవ్లీ అభి, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజయపిన్ని మాస్టర్. మరి ఈ బ్యూటిఫుల్ యాక్ట్ కి, మీరు హార్ట్ ఇచ్చినటువంటి యాక్ట్ కి జడ్జెస్ మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్స్. Scores noted. Thank you, judges. Abhi, all the very best. ఈ టికెట్ టు సెమీఫైనల్ రేస్ కి ఒక చిన్న పాజ్ ఇస్తున్నాం. తిరిగి రేపు రాత్రి 9:30 గంటలు కలుసుకుందాం. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్. హరే హరే రామ హరే హరే కృష్ణ అమ్మడి అడ్రస్ ఎల్లా చమకుల చల్లా సొగసుల కిల్లా చిక్కద చేతకి ఎల్లా